హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాఫిట్ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ నిఫ్టీ 50 ఫ్రంట్ లైన్ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తూ అద్భుతమైన ఎంట్రీ పాయింట్స్ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ క్యాప్చర్ చేస్తూ గుడ్ రిటర్న్స్ని సంపాదించడం కోసం ఒక ఎక్సలెంట్ స్ట్రాటజీ ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూడాల్సిన వీడియో ఫ్రెండ్స్. ఎందుకంటే జనరల్గా ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్నీ కూడా ఒక ఫండమెంటల్లీ వెరీ స్ట్రాంగ్ కంపెనీస్ ఉండడం చూస్తాం. సో దాంతోపాటు సెక్టర్ టాప్ లీడర్స్ 1 or 2 టాప్ లీడర్స్ తీసుకొని మనం ఒక కస్టమైజ్డ్ పోర్ట్ఫోలియో ఆఫ్ అట్లీస్ట్ 20 to 25 స్టాక్స్గా తయారు చేసుకొని వాటిలోనే ఇన్వెస్ట్ చేస్తూ లాంగ్ టర్మ్ కోసం మంచి రిటర్న్స్ సంపాదించే అవకాశాలు ఉంటాయి. సో అది ఎలా చేయొచ్చు అండ్ ఏ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ అవలంబించాలి అనే విషయాలు ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం డిస్కస్ చేయబోయే స్ట్రాటజీ వెరీ సింపుల్ స్ట్రాటజీ ఫ్రెండ్స్. అండ్ దానికి మనం నిజంగా ఫుల్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్ రావాల్సిన అవసరం అయితే లేదు. బట్ చాలా సింపుల్గా అండ్ ఇంట్రాడే టెన్షన్స్ లేకుండా జస్ట్ క్యాష్ అండ్ క్యారీ పొజిషన్ తీసుకుంటూ, అంటే ఈరోజు ఇన్వెస్ట్ చేసి కొద్ది కాలం దాన్ని హోల్డ్ చేసి మళ్ళీ ఫండ్స్ని రొటేట్ చేయొచ్చు. సో ఇలాంటి కైండ్ ఆఫ్ స్ట్రాటజీ మనం ఈరోజు ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. సో దీనికోసం అయితే మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్నైనా ఎంచుకోవచ్చు ఫ్రెండ్స్. నవేడేస్ అందరు బ్రోకర్స్ కూడా చార్టింగ్ ప్లాట్ఫామ్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ స్ట్రాటజీ కొన్ని స్టాక్స్కి కూడా అప్లై చేయడానికి మనం ప్రయత్నిద్దాం. అండ్ ఇది ఎలా ఉండబోతుంది, తర్వాత రిటర్న్స్ ఎలా ఉండబోతున్నాయి, మీరు దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఫర్దర్గా ట్వీక్ ఏమైనా చేయగలిగితే చేసుకోవచ్చు. సో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చార్ట్ ఫ్రెండ్స్. డైలీ క్యాండిల్స్ చూస్తున్నాం. మనం ఇప్పుడే డిస్కస్ చేసుకున్నట్లు నిఫ్టీ 50 స్టాక్స్ వెరీ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్ ఫ్రెండ్స్. దానిలో డిఫరెంట్ సెక్టర్స్ ఉంటాయి. సెక్టర్స్లో టాప్ 2 లీడర్స్ మనం చూస్ చేసుకోగలిగినట్లయితే క్లోజ్ టు 25 నుంచి 30 స్టాక్స్ కూడా మనం పిక్ చేసుకోవచ్చు. ఈ 25 స్టాక్స్లోనే మన అమౌంట్ ఎంతైతే అంత, 1 lakh అయితే 1 lakh, 5 lakhs అయితే 5 lakhs, 10 lakhs అయితే 10 lakhs మీ పోర్ట్ఫోలియో సైజ్ బట్టి మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో దీనికోసం అద్భుతమైన ఎంట్రీ పాయింట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ ఏ ప్రైస్లో ఎంట్రీ అయ్యి స్ట్రాటజీ ఎలా బిల్డ్ చేసుకోవాలి అనే విషయాలు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దీనికి కావాల్సింది సింపుల్ చార్టింగ్ ప్లాట్ఫామ్. సో జీరోదా కానివ్వండి, షేర్ ఖాన్ కానివ్వండి, ఏ బ్రోకర్ అయినా పర్వాలేదు. ఎవరైతే చార్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు ఇంపార్టెంట్ మనకి. సో ఈ కేసులో మనం జీరోదాలో చూస్తున్నాం. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైలీ చార్ట్ చూస్తున్నాం. సో దీంతో పాటు మనకి స్టడీస్లో సింపుల్ ఇండికేటర్ ఒకటి పెట్టుకుందాం ఫ్రెండ్స్. అది యావరేజ్, అంటే మూవింగ్ యావరేజ్ అంటాం కదా. సో సింపుల్ మూవింగ్ యావరేజ్ ఒకటి తీసుకుందాం. సో మూవింగ్ యావరేజ్ టైం పీరియడ్ ఏంటి అంటే 50 డే మూవింగ్ యావరేజ్ తీసుకుంటాం. అండ్ రిమైనింగ్ సెట్టింగ్స్ ఏమీ మార్చాల్సిన పని లేదు. సింపుల్ 50 డే మూవింగ్ యావరేజ్ అనే క్లోజింగ్ బేసిస్. ఓకే, సో సింపుల్ డన్ అని పెట్టండి. సో ట్రేడింగ్ స్ట్రాటజీ ఏంటి అంటే ఫస్ట్ టైం ఎప్పుడైతే మన ప్రైస్ 50 డే మూవింగ్ యావరేజ్ని క్రాస్ అయ్యి క్లోజ్ అవుతుందో అది మన ఎంట్రీ పాయింట్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఈ పర్టికులర్ క్యాండిల్లో 50 డే మూవింగ్ యావరేజ్ మనం రెడ్ కలర్ లైన్ చూస్తున్నాం కదా, ఇది 50 డే మూవింగ్ యావరేజ్ లైన్. ఈ లైన్ పైన ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అది మన ఎంట్రీ పాయింట్ అవుతుంది. లెటస్ సపోజ్ 1 or 2 సెషన్స్ తర్వాత మళ్ళీ ఈ 50 డే మూవింగ్ యావరేజ్ బిలో క్లోజ్ అయిపోయింది అనుకోండి. సో ఎగ్జిట్ చేసేయాలా అని మీరు అడగొచ్చు. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ఫ్రంట్ లైన్ స్టాక్స్ని ఇన్వెస్ట్ చేస్తున్నంత వరకు మనం భయపడాల్సిన అవసరం లేదు. జనరల్గా మార్కెట్ ఎంత వాలటైల్గా ఉన్నప్పటికీ, ఆ మార్కెట్లో ఫాల్ వచ్చినప్పటికీ మళ్ళీ మార్కెట్ రికవర్ అవ్వడం అయితే చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ కేసు చూసినట్లయితే కరోనా ఇంపాక్ట్ వల్ల మార్చ్ 2020 కల్లా అన్ని స్టాక్స్ కూడా వెరీ షార్ప్ సెల్ ఆఫ్కి గురయ్యాయి. కాకపోతే వన్స్ అగైన్ 200%, 300% రిటర్న్స్ కూడా ఇవ్వడం చూస్తున్నాం. ఎస్పెషల్లీ ఫ్రంట్ లైన్ స్టాక్స్ అయితే మంచి కంపెనీస్ కాబట్టి, అండ్ ఆ కంపెనీస్ అన్నీ కూడా మన ఇండియన్ ఎకానమీని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. సో ఆ కంపెనీస్ ఫెయిల్ అయితే ఇండియన్ ఎకానమీలో కూడా భారీ కుదుపు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సెక్టర్లో అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియాస్ లార్జెస్ట్ బ్యాంక్. సో ఈ బ్యాంక్ ఫెయిల్ అయ్యిందంటే ఇండియన్ ఎకానమీ ఫెయిల్ అయినట్టు ఇండైరెక్ట్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇలాంటి కైండ్ ఆఫ్ స్టాక్స్ని మనం చూస్ చేసుకుంటాం కాబట్టి లాంగ్ టర్మ్ కోసం అట్లీస్ట్ 2, 3, 4, 5 ఇయర్స్ ఆఫ్ ఆరిజిన్ కోసం మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి అసలు కంగారు పడాల్సిన పని లేదని చెప్తాను. అండ్ ఎస్పెషల్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కోసం మాత్రమే ఈ స్ట్రాటజీ. సో ఎప్పుడైతే 50 డే మూవింగ్ యావరేజ్ క్రాస్ అయ్యిందో అప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం. ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతున్నంత వరకు కూడా మనం ఈ స్టాక్ని హోల్డ్ చేయొచ్చు. అయితే ఎగ్జిట్ ఎప్పుడు తీసుకోవాలనేది మీ చాయిస్ ఫ్రెండ్స్. మీకు 10% రిటర్న్ వస్తే మీరు హ్యాపీ అయితే 10% దగ్గర ఎగ్జిట్ అవ్వచ్చు, 20% అనుకుంటే 20%, 30% అనుకుంటే 30%. సో ఎగ్జిట్ ఈజ్ యువర్ చాయిస్. మీ యొక్క కంఫర్ట్ జోన్ బట్టి, మీ యొక్క పోర్ట్ఫోలియో రొటేషన్ బట్టి మీరు ఎగ్జిట్ డెసిషన్ తీసుకోవచ్చు. ఎంట్రీ మాత్రం 50 డే మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అయిన క్యాండిల్ అదే రోజు
అరౌండ్ 3:30కి మార్కెట్స్ క్లోజ్ అవుతాయి కదా. సో 3:15 తర్వాత దీనిపైన ఏ స్టాక్స్ అయితే ఉన్నాయో వాటిని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసు చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి 50-డే మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అవ్వడం చూసాం. ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్నారని అనుకుందాం. సో మళ్ళీ ఇమీడియట్గా 1 or 2 సెషన్స్ తర్వాత 50-డే మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అవ్వడం చూస్తున్నాం ఈ రెడ్ క్యాండిల్స్లో. అలాంటి కేసులో ఏం చేయాలి అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని అనుకున్నాం, దట్టు ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి మనం ఎగ్జిట్ తీసుకోక్కర్లేదు. మళ్ళీ లెటస్ సపోజ్ మీరు ఒక 20,000 రూపీస్ ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారనుకోండి, ఫస్ట్ టైం ఓన్లీ 10,000 మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాం. ఒకసారి మళ్ళీ 50-డే మూవింగ్ యావరేజ్ కిందకు వచ్చి మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ దానిపైన క్లోజ్ అవుతుందో అప్పుడు ఇంకో 10,000 ఇన్వెస్ట్ చేయండి. సో ఈ విధంగా మీరు చేయడం ద్వారా కంప్లీట్ ట్రెండ్ని క్యాప్చర్ చేసే అవకాశాలు ఉంటాయి. సో సైడ్ వేస్ మార్కెట్ని అవాయిడ్ చేయొచ్చు, దాంతోపాటు ఓవరాల్గా ట్రెండ్ డైరెక్షన్లో మీరు ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఫస్ట్ ఇక్కడ తీసుకున్నారు ఒక 10,000 పెట్టి, అండ్ ఈ పాయింట్లో ఇంకో 10,000 పెట్టి ఇన్వెస్ట్ చేశారు. సో ఓవరాల్గా ప్రైస్ చూసినట్లయితే క్లోజ్ టు 175 లెవెల్స్ నుంచి 230 లెవెల్స్ వరకు కూడా ర్యాలీ అవ్వడం అయితే చూసాం. సో మోర్ దెన్ 20% రిటర్న్ అయితే ఇవ్వడం జరిగింది ఈ పర్టికులర్ ప్రైస్లో. అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు, ఫస్ట్ టైం మనకి ఈ లెవెల్స్ దగ్గర క్రాస్ అయింది, బట్ వన్స్ అగైన్ ఫాల్ అవడం అయితే చూసాం. మళ్ళీ ఈ లెవెల్స్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, చాలా బిగ్ రిటర్న్స్ అయితే వచ్చాయి. సో ఈ స్ట్రాటజీ నాట్ ఓన్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్రాస్ నిఫ్టీ 50 స్టాక్స్లో యూజ్ చేయొచ్చు, అండ్ ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం మాత్రం హైలీ సజెస్ట్ చేస్తాను. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో మనకి పెయింటింగ్ ఇండస్ట్రీ తీసుకున్నాం అనుకోండి, ఏషియన్ పెయింట్స్ నెంబర్ 1 అని చెప్తాం. సో ఏషియన్ పెయింట్స్ మీద ఇది ఒకసారి అప్లై చేయడానికి ప్రయత్నిద్దాం ఈ స్ట్రాటజీ. సో ఏషియన్ పెయింట్స్ లెటస్ సపోజ్ చూడండి మనకి ఎంట్రీ పాయింట్ ఎంత బ్యూటిఫుల్గా వస్తుందో. ఏషియన్ పెయింట్స్లో చూద్దాం. సో ఇలా ఫాల్ అయిన తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారనుకుందాం. సో అప్రాక్సిమేట్గా 1750 లెవెల్స్ దగ్గర ఒకసారి ఒక 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ లెవెల్ కిందకు రావడం అయితే జరిగింది, మనం ఎగ్జిట్ చేయలేదు. వన్స్ అగైన్ ఈ లెవెల్స్లో ఇంకో 10,000 ఇన్వెస్ట్ చేసాం, అంటే 1650 లెవెల్స్. సో మన యావరేజ్ ప్రైస్ వచ్చి 1700 లెవెల్స్ దగ్గర పడింది. దీన్ని కూడా మనం కన్సిడర్ చేయం. సో ఎప్పుడైతే మళ్ళీ క్రాస్ అవుతుందో మీ దగ్గర ఫర్దర్గా అమౌంట్ ఏమైనా ఉంటే ఈ లెవెల్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఓకే, కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం. కాబట్టి చూడండి మార్కెట్ ఎంత బ్యూటిఫుల్గా ర్యాలీ అయిందో. మీ యావరేజ్ ప్రైస్ 1700 అయితే ఆల్మోస్ట్ 2700 లెవెల్స్ వరకు కూడా ర్యాలీ అవ్వడం అయితే చూసాం. సో ఇలాంటి కైండ్ ఆఫ్ మూవ్స్ని క్యాప్చర్ చేయడం కోసం లాంగ్ టర్మ్గా మనం థింక్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఇండస్ట్రీ లీడర్స్ని తీసుకోవడం హైలీ సజెస్టెడ్, ఎందుకంటే ఇండస్ట్రీ లీడర్స్ మన ఓవరాల్ ఎకానమీని బిల్డ్ చేస్తూ ఉంటాయి. సో ఇండస్ట్రీ లీడర్స్ ఫెయిల్ అయితే ఎకానమీ ఫెయిల్ అవుతుంది, కాబట్టి వాటి ఫెయిల్యూర్ లైక్లీ ఛాన్సెస్ చాలా లోగా ఉంటాయి. అండ్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో ఇది ఒక బెస్ట్ స్ట్రాటజీ కాబోతుంది. అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఈ స్ట్రాటజీని ఫ్రంట్ లైన్ స్టాక్స్లో అప్లై చేసుకోవచ్చు అని మాత్రం మనం చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పటిదాకా మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మరింత ఎక్సైటింగ్ కంటెంట్తో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ గ్రేట్ టైం. థ్యాంక్ యూ.